హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పార్వతినైతే ఇంట్లో అందరూ కూడా వాళ్ళిద్దరికీ ఎందుకు పెళ్లి జరిపించావని నిలదీస్తూ ఉంటారు. ఇక పార్వతి అయితే నాకు కూడా చివరి క్షణం వరకు భరత్తో ప్రణతి పెళ్ళి ఇష్టం లేదు, కానీ జరిగింది అంటే వాళ్ళిద్దరికీ రాసి పెట్టుందేమో, దానికి మనమేం చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి పార్వతి వెళ్ళిపోతుంది. ఇక పార్వతి అలా వెళ్ళిపోయేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ అయితే తన బట్టలన్నీ సర్దుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు. ఇక అదే టైంలో పార్వతి వచ్చేసరికి అక్షయ్, అమ్మా ఏంటిలా వచ్చావు అని అంటుంటే, చూడక్షయ్, నేనొచ్చింది నీ కోసం కాదు, మీ నాన్నగారితో మాట్లాడాలి అని చెప్పి ఇక పార్వతి లోపలికి వెళ్ళి రాజేంద్రని చూసి, ఏవండి మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక రాజేంద్రని పిలుస్తుంది. రాజేంద్ర, చెప్పు పార్వతి, నాకీరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగా నచ్చింది. కూతురి మనసుని అర్థం చేసుకుని తను ఇష్టపడిన వాడితో పెళ్లి జరిపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నువ్వు ఇంత త్వరగా మమ్మల్ని అర్థం చేసుకుంటావని, అలాగే ఇంత త్వరగా నీలో మార్పు వస్తుందని అస్సలు ఊహించలేకపోయాం అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతితో చెబుతూ ఉంటే, ఇక పార్వతి, చూడండి, భరత్ని ప్రణతిని మన ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను, దానికి మీరేమంటారు అని అడగడంతో ఇక రాజేంద్ర అయితే చాలా సంతోషిస్తాడు. చాలా చాలా మంచి మాట చెప్పావు పార్వతి, భరత్ ప్రణతిలని ఇప్పుడే నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. అవని అయితే ఇంకా పార్వతి కోసం కాఫీ కలిపి తీసుకొస్తుంది. పార్వతి, పర్వాలేదులే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, భరత్, ప్రణతి, మీరు మీ లగేజ్ సర్దుకుంటే ఇంటికి బయలుదేద్దాం అని చెప్పడంతో ఇక భరత్ అలాగే ప్రణతి ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు. రాజేంద్ర అలాగే పార్వతి కాళ్ళకి నమస్కరించుకొని వాళ్ళ లగేజీల్ని ప్యాక్ చేసుకుంటూ ఉండగా ఇక అక్షయ్ అయితే, అమ్మా అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? ఇప్పటికే వాడికిచ్చి పెళ్లి చేశావన్నా కోపంలో ఉంటే ఇప్పుడు వాణ్ణి ఇంటికి తీసుకెళ్ళి అల్లడికి చేసి మర్యాదలు చేస్తానంటున్నావు. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే, చూడక్షయ్, ఇప్పుడు భరత్ ప్రణతి భర్త అంటే మన ఇంటికి అల్లుడు. నువ్వలా భరత్ గురించి తప్పుగా మాట్లాడకూడదు. అలాగే ప్రణతి భరత్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, అందుకే తనని పెళ్లి చేసుకుందేమో, వాళ్ళకి దేవుడు అదే రాశాడేమో. ఇంతకు ముందే చెప్పాను కదా, ఎందుకు పదే పదే దాని గురించి మాట్లాడి నన్ను ఇబ్బంది పెడతావు? సరే, నేను భరత్ని ప్రణతిని ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇక పార్వతి అయితే వాళ్ళిద్దరినీ తీసుకుని ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ఇదంతా చూసిన అక్షయ్ చాలా కోపంగా లోపల నుంచి తన లగేజీ తీసుకుని ఇక బయటికి వస్తుంటాడు. అది చూసిన అవని, ఏవండి, ఏంటండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంటే, చూడు, ఇక్కడే కనుక నేనుంటే అమ్మని మార్చినట్టు నన్ను కూడా నీ మాయ మాటలతో మార్చేస్తావు. నాకది ఇష్టం లేదు. అందుకే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని అంటుంటే ఇక అవని, చూడండి, నేను ఎవరిని నా మాటలతో మార్చలేదు. నిజాలు తెలుసుకొని వాళ్ళు చేసేది తప్పని అర్థం చేసుకుని అత్తయ్య గారు భరత్తో ప్రణతి పెళ్లి జరిపించారు. అలాగే మీరు నా మీద అసహ్యంతో నేను మిమ్మల్ని మార్చేస్తానన్న భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ తిరిగి మళ్ళీ నా మీద ప్రేమతో మీరు చేసిన తప్పులకి నన్నొచ్చి ప్రేమగా క్షమాపణ అడుగుతారు. అది త్వరలోనే వస్తుంది అని అంటుంటే, చూడు, నువ్వు పగటి కలలు కంటున్నావేమో, అది ఎన్నటికీ జరగదు. నేను నీకు క్షమాపణ చెప్పడమా, మళ్ళీ నేను నీకోసం తిరిగి రావడమా, అది జరగని పని అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇక రాజేంద్ర అయితే, అమ్మా అవని, ఏంటమ్మా ఇదంతా అని అంటుంటే, మావయ్య గారు, ఆయనలో కూడా మార్పు మొదలవుతుంది. ఆ మార్పుతో ఆయన ఎంతలా తప్పు చేశారో బాధపడే రోజు వస్తుంది అని చెప్పి ఇక అవని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా దయాకర్ అయితే రాజేంద్రతో, బావా, అవని అందరి మంచి కోరుకునేది, కానీ తన కోసం ఆలోచించే వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేకపోయారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక రాజేంద్ర కూడా అవని గురించి బాధపడుతుంటాడు. ఇక ఇక్కడ చూస్తే భరత్ని అలాగే ప్రణతిని ఇంటికి తీసుకొచ్చి పార్వతి గుమ్మం దగ్గర నుంచోపెట్టి వాళ్ళకి హారతులైతే ఇస్తుంది. ఇక అది చూసిన పల్లవి అలాగే శ్రేయ కోపంతో రగిలిపోతారు. అత్తయ్య, వీళ్ళని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని అంటుంటే ఇక పార్వతి, అల్లుణ్ణి ఇంటికి తీసుకొచ్చి మర్యాదలు చేయడం సంస్కారం, అయినా ఇంటి అల్లుణ్ణి పట్టుకొని వాడు వీడు అంటావేంటి అని అంటుంటే, అత్తయ్య, ఏంటత్తయ్య అసలు మీరిలా మారిపోయారు అని అంటుంటే, చూడు పల్లవి, నేను నా అల్లుడికి కూతురికి మర్యాదలు చేయాలి, అలాగే వాళ్ళ మంచి చెడ్డలు చూడాలని ఇక్కడికి తీసుకొచ్చాను. అనవసరంగా నువ్వు వాళ్ళ మీద నోరు పారేసుకుని నాకు కోపాన్ని తెప్పించుకు అని చెప్పి పార్వతి అయితే ఇక పల్లవి నోరు మోయిస్తుంది. పల్లవి చేసిన పనులకి ఇక పార్వతికి చాలా కోపం వస్తుంది. అలాగే పార్వతి చేసే పనులకి పల్లవి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రేయ అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కూడా, అమ్మా, నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ప్రణతిని భరత్ని ఎలా తీసుకొచ్చావో అలాగే ఏదో ఒకరోజు వదిని కూడా నువ్వే తీసుకొస్తావన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే పార్వతి, చూడ్రా, వీళ్ళని క్షమించి ఇంటికి తీసుకొచ్చానని నువ్వు అవనని కూడా అలాగే క్షమించి ఇంటికి తెస్తానని ఆశపడుతున్నావేమో, అది ఎన్నటికీ జరగదు అని అంటుంటే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడు కమల్, నీకిప్పుడే చెప్తున్నాను, ప్రణతి భరత్ని ప్రేమించింది, అలాగే తన ప్రేమలో న్యాయం ఉంది, అందుకే భరత్తో తనకి పెళ్లి జరిపించాను. కానీ ఆ అవని చేసినవన్నీ నేను ఎలా మర్చిపోతా అనుకుంటున్నావు అని చెప్పి ఇక పార్వతి అయితే ప్రణతిని అలాగే భరత్ని లోపలికైతే తీసుకెళ్తుంది. ఇక శ్రీకర్ కమల్ భుజం మీద తట్టి, చూడు కమల్, నువ్వేం బాధపడకు, అమ్మ ఈరోజు వదిని అసహ్యించుకుంటుంది, అలాగే రేపటి రోజున వదిన ఎంత మంచిదో అర్థం చేసుకుని గుండెలకి హత్తుకుంటుంది. ఒకప్పుడు భరత్ పేరెత్తితేనే ఊరుకొని అమ్మ ఈరోజు తనే దగ్గరుండి భరత్ని ఇంటల్లుడిగా తీసుకొచ్చింది, ఇక వదని కూడా అలాగే త్వరలోనే వచ్చేస్తుంది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్తో అంటుంటే కమల్ చాలా సంతోషిస్తాడు. ఇక ఇదంతా చూసిన పల్లవి, లేదు వీల్లేదు, అలా ఒక్కొక్కరుగా కట్టకట్టుకుని వచ్చి ఇలా కలిసిపోతుంటే తర్వాత నేను అనుకున్నదేదీ జరగదు, ముఖ్యంగా ఆ అవని ఇంటికి రావడానికి వీల్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేస్తుంది. ఇక చక్రధర్, ఏంటి బేబీ ఏమైంది అని అంటుంటే, ఇంకేమవుతుంది, పెళ్లి పెటాకులవుతుంది, అలాగే ఆ భరత్ గాడితో ప్రణతి పెళ్లి జరిగిపోయింది అని అంటుంటే ఒక్కసారిగా ఇక చక్రధర్ షాక్ అయిపోతాడు. మొత్తానికి అక్కడికి నా కొడుకు కూతురు ఆ ఇంటి అల్లులుగా అయ్యారు. నేను ఎవరినైతే దూరంగా పెట్టాలనుకుంటున్నానో వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడికి నా దగ్గరే నా కంట పడుతున్నారు. వాళ్ళని ఎట్లా అయినా సరే దూరం చేయాలి అని చెప్పి ఇక చక్రధర్ తన మనసులో అనుకుంటూ, చూడు బేబీ, నువ్వేం కంగారు పడకు, పార్వతి దగ్గరుండి వాళ్ళిద్దరి పెళ్లి జరిపించింది అంటున్నావు కాబట్టి. ఇక అక్షయ్ అయితే ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉంటే అనుకోకుండా చక్రధర్ ఇక అక్షయ్ కంపెనీ దివాలా తీయడానికి కారణమైన వాళ్ళని కలిసి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా అక్షయ్ అదంతా చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి, చక్రధర్ మావయ్య వీళ్ళతో మాట్లాడుతున్నాడు, వీళ్ళు వాళ్ళే కదా అని చెప్పి ఇక అక్షయ్ కాస్త ముందుకెళ్తాడు. ఇక అక్షయ్ అలా ముందుకెళ్ళేసరికి అక్కడ పల్లవి కూడా కనిపిస్తుంది. పల్లవి అయితే, డాడ్, ఇప్పుడు వీళ్ళనెందుకు పిలిపించారు, అయినా వీళ్ళేం చేస్తారు అని అంటుంటే, చూడు బేబీ, వీళ్ళు ఆల్రెడీ అక్షయ్ నుంచి కంపెనీలన్నీ కొలాక్స్ అయ్యేలా చేశారు. ఇక వీళ్ళతోనే మనం మరొక నాటకాన్ని ఆడవలసింది అని చెబుతూ ఉంటే ఇక పక్కన ఉన్న ఆ డీలర్స్, చూడండి చక్రధర్ గారు, మీరు చెప్పినట్టు చేశాం, కానీ మీరిస్తానన్నా పర్సంటేజ్ ఇవ్వలేదు, మళ్ళీ మీకు మేము సహాయం చేయలేం, ఇప్పటికే ఆ అక్షయ్ గారు ఎక్కడ మమ్మల్ని చూస్తే ఏం చేస్తారా అని భయపడుతూ తిరుగుతున్నాం అని అంటుంటే, చూడండి, మీరు చేసిన తప్పుకి అక్షయ్కి క్షమాపణ చెప్పి మళ్ళీ ఈ కంపెనీకి సంబంధించిన షేర్లని వెనక్కిచ్చేయాలి, అదేదో పొరపాటున జరిగింది అని అక్షయ్ నమ్మేలా చేయాలి అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. అదేంటి డాడ్, వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనక్కిచ్చేయమంటున్నావు,
ఇప్పుడు అలా ఇచ్చేస్తే మనమే కదా నష్టపోతాం అని అంటుంటే, చూడు బేబీ, ఆ అవని తన తమ్ముణ్ణి ఇంటికి అల్లుణ్ణి చేసింది. అలాగే త్వరలోని తను కూడా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. అలా జరగకూడదన్నా, అలాగే అక్షయ్ మన గుప్పెట్లో ఉండాలన్నా ఇదంతా మనమే చేస్తున్నామన్న సంగతి తెలియకుండా నేను ఒక ప్లాన్ చేశాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవికి ఏదో చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్, నిజంగా ఇదంతా అవని చేసిందంటే అక్షయ్ నమ్ముతాడా అని అంటుంటే, నమ్ముతాడు, నమ్మి తీరుతాడు. అలా నమ్మేలా మనమే చేయాలి అని చెప్పి ఇక ఆ డీలర్స్కి ప్లాన్ మొత్తం చెప్తాడు. అదంతా దొంగచాటుగా విన్నా అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఎన్ని రోజులు నన్ను మోసం చేసి నా కంపెనీ దివాలా తీసేలా చేసి ఇక నా కుటుంబాన్ని మొక్కలు చేసింది పల్లవినా? అది తెలియక అవనని ఎన్నో మాటలన్నాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఆ బాధలో ఇక ఇంటికైతే వెళ్తాడు. ఒక్కసారిగా అక్షయ్ని చూసిన పార్వతి, అక్షయ్ ఏంట్రా ఇలా వచ్చావు అని చెప్పి చేతిలో బ్యాగ్ని చూస్తే ఇక కమల్ కూడా ఇంకా అర్థం కాలేదా అమ్మా, అన్నయ్య తిరిగి ఇంటికి వచ్చేశాడు అని అంటుంటే, అక్షయ్ నిజమా, నిజంగానే నువ్వు ఇంటికి వచ్చేసావా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పార్వతి అయితే ఇక అక్షయ్తో మాట్లాడుతుంటే, ఇంతలో చక్రధర్ అలాగే పల్లవి ఆ దివాలా తీసిన డీలర్స్ని తీసుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఇక అక్షయ్ కాళ్ళ మీద పడేస్తాడు. ఒక్కసారిగా అక్షయ్ వాళ్ళిద్దరినీ చూసి, ముందుగానే వాళ్ళ ప్లాన్ తెలుసు కాబట్టి వీళ్ళు అని అంటుంటే, అల్లుడు నిన్ను మోసం చేసి మన కంపెనీ దివాలా తీయడానికి కారణమైన వాళ్ళు, వీళ్ళని పట్టుకొని 4 తగిలిస్తే వీళ్ళు అన్ని నిజాలు బయట పెట్టారు. కానీ వీళ్ళు చెప్పింది విన్న తర్వాత నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది అని అంటుంటే, ఏం చెప్పారు అని ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా చక్రధర్ని అడుగుతాడు. ఇక పక్కన ఉన్న పల్లవి, అయ్యో బావగారు, మేం చెప్పడమేంటి, వాళ్ళ నోటితోనే వినండి, చెప్పరా చెప్పు, అసలు మీరు ఏం చేశారో చెప్పండి అని చెప్పి ఆ డీలర్ని ఒక్క దెబ్బ కొడుతుంది. ఒక్కసారిగా ఆ డీలర్ తన చేతిలో ఉన్న ఫైల్ని అక్షయ్ చేతిలో పెట్టి, సార్ మమ్మల్ని క్షమించండి, మీ కంపెనీ దివాలా తీసేలా చేయటానికి కారణం అవని మేడమే. ఆ రోజు అవని మేడం మాకు ఫోన్ చేసి మీ కంపెనీ దివాలా తీసేలా చేస్తే నాకు అడిగినంత డబ్బిస్తానంది. అదేంటి మేడం, మీ కంపెనీ మీరే దివాలా తీయటట్టు చేయడం ఏంటి అని అంటుంటే, అలా చేస్తేనే కదా నా భర్త నా దగ్గరికి వస్తాడు అని చెప్పి ఇక అవని చెప్పినట్టుగా ఇక ఆ కంపెనీ డీలర్ అవని గురించి తప్పుడు మాటలు చెప్పడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న శ్రీకర్ ఇక కమల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. రేయ్, నువ్వు మా వదిన గురించి అబద్ధాలు చెప్తున్నావు, ఇంకొక్క మాట మా వదిన గురించి తప్పుగా మాట్లాడవంటే చంపేస్తాను అని అంటుంటే ఇక పల్లవి, ఆపండి, నిజం చెప్తే మీకు అలాగే ఉంటుంది. ఎందుకంటే మంచితనం ముసుగుతో మీ వదిన మిమ్మల్ని అంతలాగా మోసం చేస్తుంది. మరి బావగారండి, మీకు నా మాట మీద నమ్మకం లేదా? నా మాట మీద నమ్మకం ఉండదని వీళ్ళని తీసుకొచ్చాను. వీళ్ళు చెప్తుంటే కూడా మీకు ఇంకా అర్థం కాలేదా? వీళ్ళని పట్టుకొని 4 తగిలిస్తే వీళ్ళనే నిజాలు బయట పెట్టారు. అత్తయ్య చూశారుగా, మంచితనం ముసుగుతో వీళ్ళు ఎన్ని తప్పులు చేశారో అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతి దగ్గరికి వెళ్తుంది. ఇంతలో భరత్ అలాగే ప్రణతి ఇద్దరూ అక్కడికి వచ్చి, లేదు మా అక్క అలా చేయదని, అలాగే వదినకి ఏం తెలీదని ఇక ఇద్దరూ చెప్పడంతో, షటప్ ప్రణతి, నీకు అవని గురించి ఏం తెలుసు? చూడు, తన తమ్ముణ్ణి పెళ్లి చేసుకునేలా చేసింది. అందుకే కదా నిన్ను మాయమాటలతో వాళ్ళింట్లో ఉంచుకుంది. కానీ అది తెలియక అత్తయ్య గారు కూడా మీ ఇద్దరికి పెళ్లి జరిపించారు. ఇక కంపెనీ దివాలా తీసి బావగారిని తన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవడం కోసం ఇంత పెద్ద నాటకాన్ని ఆడింది అని అంటుంటే ఇక అప్పటి వరకు కోపంతో రగిలిపోతున్న అక్షయ్ ఒక్కసారిగా పల్లవి చంప చెల్లు మనిపిస్తాడు. ఇక అక్కడే ఉన్న చక్రధర్, అక్షయ్ తప్పు చేసింది నీ భార్య అయితే నువ్వు నా కూతురు మీద చేయి చేసుకుంటున్నావేంటి? తను ఎంతో కష్టపడి నిన్ను మోసం చేసిన వాళ్ళని పట్టుకుంది, అలాగే పోయిన షేర్లని వెనక్కి తీసుకొచ్చింది. అది అర్థం చేసుకోకుండా ఇలా అందరి ముందు నా కూతుర్ని కొడతావా అని ఇక చక్రధర్ అయితే అక్షయ్ చొక్కా పట్టుకుంటాడు. అక్షయ్ కూడా చక్రధర్ చొక్కా పట్టుకుని, రే, ఇదంతా మీరే చేశారని నాకు తెలుసురా, కానీ మీరు ఏం చెప్తున్నారో
తెలుసుకోవడం కోసమే ఇంతవరకు సైలెంట్గా ఉన్నాను. అమ్మా, అసలు మన కంపెనీ దివాలా తీయడానికి కారణం ఇదిగో ఈ చక్రధర్ మావయ్యే. వీళ్ళకి డబ్బు ఇచ్చి కంపెనీ దివాలా తీసేలా ఆ రోజు నాతో దొంగ సంతకాల్ని పెట్టించుకుని నన్ను మోసం చేశారు. అలాగే ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటికి కారణం కూడా ఈ పల్లవినే. మనం అది తెలియక ఈ పల్లవి మాటల్ని గుడ్డిగా నమ్మి దేవతలాంటి అవనిని నిందించాము, ఎన్నో మాటలన్నాము, అలాగే తన మనసుని బాధపెట్టి దూరం పెట్టాము అని అంటుంటే ఇక శ్రీకర్ అవును అవునన్నయ్య, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. ఈ విషయాన్ని నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ వదిన నా నోరు నొక్కేసింది. నాకు నిజాన్ని చెప్పనివ్వలేదు. కానీ వీళ్ళ పాపం పండింది, అందుకే అన్ని నిజాలు నీకే తెలిసేలా చేశాడా దేవుడు అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక కమలైతే కోపంతో విరుచుకుపడుతూ పల్లవి చంప చల్ చల్ అనిపిస్తాడు. ఇక పల్లవి అయితే బావా నేనేం చేయలేదు బావా, నాకేం తెలీదు, బావగారేదో మతిలేని మాటలు మాట్లాడుతున్నారు అని అంటుంటే ఎవరిని పట్టుకొని మతిలేని మాటలు మాట్లాడుతున్నాడంటావు? చూడు, ఇంకొక్కసారి మా అన్నయ్య గురించి అలాగే మా వదిన గురించి తప్పుడు కుతలు కూసావో నోట్లో నుంచి మాట రాకుండా గొంతు పిసికేస్తాను అని చెప్పి ఇక కమలైతే పల్లవి గొంతు పట్టుకుంటాడు. ఇక చక్రధర్ అల్లుడు వదులు వదులు అని అంటుంటే ఎవడ్రా నీ కల్లుడు? చూడు, ఇంకొక్కసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను. ఇట్లాంటి దాన్ని నేను పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడే అర్థమైంది. ఆ రోజు పెళ్ళాగిపోయి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందని నాన్న జాలిపడి దీని మెడలో తాళి కట్టమంటే కాస్త కూడా ఆలోచించకుండా తాళి కట్టాను. తాళి కట్టిన పాపానికి ఈరోజుది నా కుటుంబాన్ని ముక్కలు చేసింది. దేవతలాంటి మా వదిన్ని ఈ ఇంటికి దూరం చేసింది. ఇట్లాంటి ఆడదాన్ని బ్రతకనివ్వకూడదు అని చెప్పి ఇక ఆ కమలైతే దాని గొంతు పట్టుకుని గట్టిగా నులుముతూ ఉంటాడు. ఇక అందరూ కూడా కమల్ని ఆపి శ్రీకర్ అయితే కమల్ ఏంటి ఆవేశం, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇదిగో ఇలా ఆవేశపడతావని ఇన్ని రోజులు అన్ని నిజాలు తెలిసినా ఎవ్వరికీ నిజం చెప్పలేకపోయాం. పల్లవికి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పి తన తప్పేంటో తను తెలుసుకునేలా చేద్దామనుకున్నాం. కానీ ఈ పల్లవి రోజు రోజుకి మితిమిరిపోయి చివరికి కుటుంబాన్ని ముక్కలు చేసేసింది. అలాగే ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అని అంటుంటే ఇక పల్లవి అయితే పార్వతి దగ్గరకొచ్చి అత్తయ్య ఇదంతా ఏం నమ్మకండి, వీళ్ళందరూ అవని మీద ప్రేమతో కావాలని నా గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. చివరికి బావగారు కూడా అవని మాటలకి నన్నే నిందిస్తున్నారు. మీరన్నా మాట్లాడరు అత్తయ్య, నాకు మీరొక్కరే దిక్కు అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతి దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక పార్వతి తట్టుకోలేక పల్లవిని చెల్లుమని కొట్టి ఛీ నోర్మోయ్, ఎన్ని రోజులు నువ్వు చేస్తున్న తప్పులన్నింటినీ తెలుసుకోలేక దేవతలాంటి నా కోడల్ని నిందించాను. ఈ చేతులతో నా కోడల్ని మెడపట్టుకుని బయటకు గెంటేశాను అని అంటుంటే సరే అత్తయ్య, మీరన్నట్టుగానే నేను మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూశాను. కానీ ఆ అవని ఏకంగా మిమ్మల్ని చంపాలని ప్రయత్నించింది. అలాగే ఈ ఆస్తి మొత్తాన్ని కాజేయాలని చూసింది. అదంతా మీకు తెలుసు కదా అని అంటుంటే ఇక శ్రీకర్ ముందుకొచ్చి నోర్మోయ్ పల్లవి, ఇంకా నీ అబద్ధాలతో అమ్మని మార్చాలని చూడకు. చూడు, ఆ రోజు అమ్మని మెట్ల మీద నుంచి తోయాలని ప్రయత్నించింది నువ్వు. అలాగే ఈ ఆస్తిని వదిన పేరుకి మార్చుకునేలా వీల్నామా కాగితాల్ని సృష్టించింది నువ్వు. అవన్నీ ఎక్కడ బయటపడతాయని వాటిని నువ్వు తగలపెట్టడం నా కళ్ళతో నేను చూశాను. ఇదిగో సాక్ష్యం అని చెప్పి ఇక శ్రీకర్ అయితే ఫోన్లో ఉన్న వీడియోస్ని ఇంట్లో అందరికీ చూపిస్తారు. ఒక్కసారిగా పల్లవికి ఇక మింగుడు పడదు. చక్రధర్ వైపు భయంగా చూస్తుంది. ఇక చక్రధర్ బేబీ ఏంటిది, ఇట్లా ఇరుక్కుపోయాం, ఇప్పుడు మనం ఏం చేస్తాం అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతుంటే డాడ్ నాకు కూడా అదే భయంగా ఉంది, ఇట్లా ఇరుక్కుపోతామని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక పల్లవి కూడా భయపడుతూ వాళ్ళని చూస్తూ ఉంటే ఇక శ్రీకర్ అయితే సై ఎన్ని రోజులు ఎన్నో పాపాలు చేశావు, కానీ మా వదిన మంచి మనసుతో నిన్ను వదిలేసింది. కానీ నాకు మా వదినంతా మంచి మనసు లేదు, అలాగే నిన్ను క్షమించే గుణం అంతకన్నా లేదు. నీలాంటి దాన్ని ఈ ఇంట్లో ఉంచితే ఈ ఇల్లు ఇంకా చీడ పట్టిన ఇల్లులాగా మారిపోతుంది. నీలాంటిది
ఈ ఇంట్లో ఉండకపోవడమే కరెక్ట్ అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. ఇక పల్లవి అయితే బావా తప్పైపోయింది బావా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు బావా, ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి పల్లవి అయితే ఇక భయపడి కాళ్ళు పట్టుకుంటుంటే ఇక పార్వతి ఛీ సిగ్గులేదా నీకు, నీలాంటి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా సరే నమ్మటానికి వీల్లేదు, మీరు అందితే తల అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం, మీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు అని చెప్పి ఇక పార్వతి కూడా ఇక పల్లవిని అసహించుకొని బయటకు గంటేస్తుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు